చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం మీరు ఆయన రైట్ హ్యాండ్ ఎప్పుడు ఉండాలి బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జరగాలి బీసీలకు న్యాయం జరగాలి బీసీలకు న్యాయం జరగాలి బీసీలకు న్యాయం ఈరోజు గుడివాడ నియోజకవర్గ బీసీ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ గడిచిన 4.5 సంవత్సరాలుగా మరి ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని మరి ఎక్కడా కూడా ఇచ్చిన మాట నెరవేర్చే కార్యక్రమం ఎక్కడా కూడా మరి స్థానిక పాలకులు మరి చేయటం లేదని చెప్పేసి మరి ఈ రోజున ప్రతి కమ్యూనిటీ కూడా బీసీ కులాల్లో ప్రతి కమ్యూనిటీకి కూడా అనేక హామీలు ఇచ్చి మరి ఏ హామీని కూడా నెరవేర్చకుండా మరి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్కు బయలుదేరని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున సంవత్సర కాలం నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి గుడివాడ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఉన్న బీసీలకు బీసీ కమ్యూనిటీ హాల్ కావాలనే మంచి హృదయంతో మరి బీసీ సంఘం పనిచేస్తూ ఉంది. మరి 6 నెలల నుంచి కూడా ఆ ఫైలు కమిషనర్ ఆఫీస్ దాటి ముందుకెళ్ళని పరిస్థితి మరి ఈ రోజున అధికారంలో ఉన్నా కానీ మరి ఈ రోజున ఆ ఫైలు ముందుకెళ్ళని పరిస్థితి మరి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉంది. మరి ఈ రోజున వెనుగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం కలిసి మరి మీకు ఏం కావాలి మీ నినాదాలు ఏంటని చెప్పేసి అడగ్గా మాకు 1,00,000కు పైగా బీసీలు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నారని మరి అన్ని కులాలకి కూడా చిన్న కులాలు చాలా కూడా మరి ఈ రోజున కళ్యాణ మండపాలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నాయని చెప్పేసి ఈ రోజున ఏ కళ్యాణ మండపం చూసుకున్నా 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్న ఈ గుడివాడలో మరి ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే బీసీలకు 2 లక్షల రూపాయల నుంచి ఛార్జ్ చేసుకోవాలని పరిస్థితి అని చెప్పేసి వారికి విన్నవించడం మరి వారు వెంటనే స్పందించి ఈ రోజున మరి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి గవర్నమెంట్లో 6 నెలల్లోపు భూమి పూజ మీ చేత చేపించి మాది పూజ అని చెప్పేసి ఆయన మాకు మాట ఇవ్వటం మాకు ఎటువైపు ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గ బీసీల లక్ష్యమే బీసీల అభివృద్ధే మాకు ప్రధాన జయం అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.